హలో మామా. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? మ్యాటర్లోకి వస్తే అందరూ బయటికి వెళ్ళిపోతుంటే నేను మాత్రం కాలేజీ లోపలికి వెళ్తున్నా. ఎందుకు అనుకుంటున్నారు? మన సబ్స్క్రైబర్స్లో చాలామంది మనకున్న సబ్స్క్రైబర్స్ 2K కూడా లేరు. మళ్ళీ నేను చాలామంది అని చెప్పడం మీరు వింటాం. ఎందుకులే, కొంతమంది అని చెప్పుకుందాం. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కాలేజ్ హాస్టల్స్ అండ్ గ్రౌండ్స్ మీద ఒక లాగ్ చేసి పెట్టమన్నారు. సో వాటిని వీడియో తీయడానికి అయితే ఈరోజు లోపలికి వెళ్తున్నా. ఇంకెందుకు మళ్ళీ లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. రే ఓర్ ఎడిటర్, రే నిన్నేరా ఇంట్రో అయ్యరా. నువ్వు కానీ సారీ మా ఎడిటర్ కొంచెం ఉలవతం ఎక్కువ, అందుకే వీడియోస్ కూడా తొందరగా రావట్లేదు. మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది లాంగ్ వీడియో. ఇందాక స్టూడెంట్స్ అందరూ బయటకు వెళ్ళే సినారియో చూసి మీరు అనుకునే ఉంటారు, డే స్కాలర్స్ ఏమో అంతమంది బయటకు వెళ్తున్నారు, హాస్టల్స్ ఏమో వాళ్ళు సగం మంది కూడా కాదు, 15 to 20% కూడా లేరు, ఎందుకు అని అనుకుని ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే మెయిన్గా ఆంధ్ర వాళ్ళు అయితే మనకి తమిళ్ మాట్లాడటం రాదు, ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు, మెయిన్గా చెన్నై ఎలా ఉండిద్దో తెలియదు. బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయినింగ్ కాబట్టి దాదాపు అందరూ టీనేజ్లోనే ఉంటారు, అంటే 18 to 19 years లోపు ఉంటారు. పేరెంట్స్ చెప్పడం వల్ల కానీ మనకి ఫ్రెండ్స్ లేక ఆగిపోవటం వల్ల కానీ దాదాపు అందరూ ఫస్ట్ ఇయర్లో హాస్టల్స్లోనే ఉంటారు. ఇంకా సెకండ్ ఇయర్లో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, అంటే చెన్నై ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది ఎక్కడ ఉండాలి అని ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఫామ్ అవుతాయి. సో సెకండ్ ఇయర్లో చాలామంది బయటకు వెళ్తారు, కానీ కొంతమంది ఉంటారు బుద్ధిమంతులు. కొంచెం సేపు హాస్టల్స్ విషయం పక్కన పెడితే ఈ ప్లేస్ వచ్చేసి ఓపెన్ ఎయిర్ థియేటర్ అంట, కానీ ఒక సినిమా కూడా వేయలేదని బయట టాక్. మరి సినిమా వేసారో వేయలేదో హాస్టల్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ గ్రౌండ్ వచ్చేసి 2 partsగా డివైడ్ చేసి 4 goals పెట్టి ఫుట్బాల్ గ్రౌండ్లా కన్వర్ట్ చేశారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఆల్ ఇన్ వన్ గ్రౌండ్, అంటే ఫుల్ ఓపెన్గా ఉంది కదా, ఏ గేమ్స్ అయినా ఆడుకోవచ్చు. అంటే ఇక్కడ క్రికెట్ ఆడొచ్చు, కబడ్డీ ఆడొచ్చు, పిచ్ బంత్ ఆడొచ్చు, కింగ్ మినిస్టర్ ఆడొచ్చు, ఏదైనా ఆడొచ్చు. ఒకవేళ మీరు కనుక ఇలాంటి గ్రౌండ్లు ఆడాల్సి వస్తే ఎలాంటి గేమ్స్ ఆడతారో కామెంట్ చేసేయండి. ఇంకా మళ్ళీ మన హాస్టల్స్ 3rd and 4th year లో ఉండే వాళ్ళ విషయానికి వస్తే మా డిపార్ట్మెంట్ డేటా సైన్స్ డిపార్ట్మెంట్లో మొత్తం 93 మంది ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ముగ్గురున్నారు హాస్టల్లో. అంటే హాస్టల్స్ అంత బాగోవా? నువ్వే అంటున్నావుగా ఫస్ట్ ఇయర్లో ఉండి సెకండ్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ వచ్చి బయటకు వెళ్ళిపోతారని, బాగాలేకపోతేనే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కాదు, అసలు బాగాలేకపోతే ఆ ముగ్గురు కూడా ఎందుకు ఉంటారు, వాళ్ళు కూడా ఉండరు కదా. అసలు ఇవన్నీ కాదు, హాస్టల్లో ఉండేది ఉండంది వాళ్ళ కంఫర్ట్స్ని బట్టి ఉంటుంది. అంటే హాస్టల్లో హాట్ వాటర్ ఉండదు, ఫ్రిడ్జ్ వాడలేము, అలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదే బయట పీజీ కానీ రూమ్ కానీ అయితే 3:15కి వెళ్తే నువ్వు ఏదన్నా చెయ్యి, కాలేజీ వాళ్ళకి సంబంధం లేదు, నేను ఇక్కడ ఆపేవాళ్ళు లేడు. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కాలేజీలో సూపర్ ఉంటుంది. మరీ నువ్వు ఆంధ్రాలో లాగా బిర్యానీ బాగుండాలి, అది బాగుండాలి, ఇది బాగుంటే కుదరదు, కానీ పర్లేదు బాగానే ఉంటుంది. కానీ పీజీలో విషయం తెలిసిందే కదా, బాగోదు. అండ్ రూమ్లో అయితే నువ్వు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, నీకు బాగొస్తే బాగుండిద్ది, లేకపోతే బాగోదు. ఇంకా వాళ్ళ కంఫర్ట్స్ని బట్టి అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారు. మేమైతే బయట ప్రియారిటీ తీసుకున్నాం, వాళ్ళైతే ఫుడ్ ప్రియారిటీగా తీసుకొని అక్కడ హాస్టల్లో ఉంటున్నారు. మీరైతే ఏం ప్రియారిటీ తీసుకుంటారు కామెంట్ చేసేయండి. ఇంక ఇది వచ్చేసి బాస్కెట్బాల్ గ్రౌండ్, 2 గ్రౌండ్లు అయితే ఉంటాయి. సిట్టింగ్ కూడా బాగానే ఉంది, కానీ నాకు తెలిసి ఆ సిట్టింగ్లో కూర్చొని కూడా ఎవరు గేమ్ చూడరు, అందరూ ఫోన్లు చూసుకుంటానే కూర్చుంటారు. నేనైతే నాకు తెలిసినంత వరకు ఒకసారి కూడా బాస్కెట్బాల్ ఆడలేదు నా లైఫ్లో, ఎందుకంటే స్కూల్లో బాస్కెట్బాల్ ఉండేది కానీ గ్రౌండ్ ఉండేది కాదు. ఇంకా కాలేజ్ విషయానికి వస్తే తెలిసిందేగా, మన చైతన్య, నారాయణ, భాష్యం గేమ్ పీరియడే ఉండదు, ఇంకా గేమ్స్ ఎందుకు ఆడేవాళ్ళం కాదు. సో నేనైతే బాస్కెట్బాల్ ఆడలేదు. నా అలాగే ఎవరైనా ఉన్నారా బాస్కెట్బాల్ ఆడకుండా? ఉంటే ఒక లైక్ వేసుకోండి. ఈ హాస్టల్ పేరు వచ్చేసి ఎం గోపాలకృష్ణన్ ఇల్లం. ఏంటి ఈ హాస్టల్ అంటున్నావు? కాలేజ్ మొత్తం మీద ఒక హాస్టల్ కాదా ఉండేది అని అనుకుంటున్నారా? అవును మావా, కాలేజ్ మొత్తం మీద 4 హాస్టల్ ఉంటాయి. ఇంకా వాటి పేర్లు వచ్చేసి జేపీఆర్ ఎల్లం, ఎంజీఆర్ ఎల్లం, యాంత్రి ఎల్లం అండ్ ఫైనల్ గా గోపాలకృష్ణ ఎల్లం. ఇప్పుడు గోపాలకృష్ణ ఎల్లంలో ఎలా ఉండేదో చూసేద్దాం. ఈ ఎల్లం అంటే ఏంటో నన్ను అడగండి, నేను కనుక్కోలేదు. ఇంకా హాస్టల్ గురించి చెప్పేది ఉంది, 10th లో ఇంటర్లో కొట్టిన పిండి అయిపోయింది మనకి. సన్నటి కారిడారు, పక్కన లైన్ గా రూములు, దానికి తోడు ఫెన్సింగ్ మీద బట్టలు, కామన్ ఇదంతా హాస్టల్ అంటే. ఇంకా రూమ్ లోకి వెళ్తే మామూలుగా అయితే రూమ్ కి 3 బెడ్లు ఉంటాయంట, కానీ వీళ్ళు సీనియర్స్ కాబట్టి వీళ్ళు ఎవరిని జాయిన్ చేయించుకోలేదో, ఎవరు వీళ్ళంట జాయిన్ అవ్వలేదో కానీ వీళ్ళిద్దరే ఉంటున్నారు. రూమ్ అయితే చాలా నీట్గా పెట్టుకుంటున్నారు. వీళ్ళు గనక పొరపాటున కానీ మా రూమ్కి వస్తే ఖచ్చితంగా కళ్ళు తిరిగి పడిపోతారు, అంత దరిద్రంగా ఉండేది మా రూము. మీరు గనక వీళ్ళలాగా బాత్రూమ్ కానీ రూమ్ కానీ క్లీన్గా ఉంచుకుంటే మాత్రం ఏం చెప్పగలను ఇంతకన్నా. అన్ని హాస్టల్స్కి డిఫరెంట్గా ఈ హాస్టల్లో అయితే మధ్యలో షటిల్ నెట్స్ అయితే పెట్టారు. ఇంకా సెటప్ అయితే మామూలుగా లేదు, చుట్టుపక్కల మొత్తం క్లోజ్డ్, గాలి రాకుండా, పైన కూడా క్లోజ్డ్, వాన పడకుండా. ఇంకా షటిల్ అయితే మంచిగా ఆడుకోవచ్చు అనుకుండా హాస్టల్ మొత్తం ఒక రౌండ్ వేస్తా ఉంటే వాటికి చిక్కడం ఏముంది అని అంటే, మామూలుగా అయితే హాస్టల్స్లోకి డే స్కాలర్స్కి ఎలా ఉండదు, కానీ నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాటని లేడు. సో ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు, కానీ అక్కడ చిక్కడం వల్ల
కొంచెం సేపు అలా తిట్టాడు, కొన్ని వీడియోలు అయితే డిలీట్ చేశాడు. అయినా చివరికి ఏం అనలేదులేండి, ఆయన వదిలేశాడు. నేను కూడా చెప్పకుండా వెళ్ళటం మన తప్పే కదా అని నేను పెద్దగా మాట్లాడలేదు. సో ఏదైతే ఏమైంది, వీడియోలు అయితే ఉన్నాయి ట్రాష్ బిన్లో. ఇంకా ఇదైతే క్యాంటీన్. ఈ మూల గుడిసె నుంచి మొదలుపెట్టి ఆ మూల మెస్ దాకా అన్ని గుడిసెల్లో క్యాంటీన్లే, కానీ అన్నిట్లో కొన్ని వైపునే ఉంటాయి. ఇంకా ఐటమ్స్ వచ్చేసి నూడిల్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాను కదా ఇది ఆల్ ఇన్ వన్ గ్రౌండ్ అని. ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ నైట్ ఆడాల్సి వస్తే పనికి వచ్చిద్దని 4 పక్కల 4 స్టేడియం లైట్స్ అయితే బిగించారు. నేనైతే ఈ 4 ఒక్కడు కూడా పని చేయట్లేదు అనుకుంటున్నా, ఎందుకంటే నేనున్నప్పుడు ఒక్కసారి కూడా ఇది ఆన్ చేయలేదు. నైట్ నేను కాలేజీలో ఉండను అనుకోండి, అది వేరే విషయం. ఇందాక హాస్టల్స్ గురించి చెప్పుకుంటా ఒక విషయం గురించి చెప్పడం మర్చిపోయా. అదేంటంటే ఆ మూలన రేకుల షెడ్ లాగా ఒకటి పెద్దగా కనపడుతుంది చూడండి, అదే ఇండోర్ స్టేడియం. అవును, సత్యభామ ఇండోర్ స్టేడియం. దీంట్లో ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, అదే టెన్నిస్, షటిల్, చెస్, క్యారమ్స్ ఎక్సెట్రా ఏవో ఉంటాయి కదా, అవన్నీ ఆడుకోవచ్చు. కానీ ఇది ఓపెన్ చేసిన తర్వాత నేనైతే ఒకసారి కూడా లోపలికి వెళ్ళలేదు. సరే నేను వెళ్ళలేదు, హాస్టల్లో ఉండే మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు కూడా వెళ్ళలేదంట. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా తాళం వేసి ఉండిద్దంట. మరి ఇంకా అది ఎందుకు కట్టించారో నన్ను అయితే అడగండి. ఇంక ఇది వచ్చేసి మన జేపీఆర్ తాత సమాధి, అదే మా మెమోరియల్ అంటారుగా అది. ఇంకా వచ్చిన పని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవాలి. సరే మరి ఇంకా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. బాయ్. ముఖ్యమైన గ్రౌండ్ మర్చిపోయా సత్యభామలో, అదేంటంటే ఇదే. ఇట్లాంటి గ్రౌండ్ మీరు ఎక్కడ ఏ యూనివర్సిటీలో అయితే కనపడదు, ఇది ఓన్లీ సత్యభామ యూనివర్సిటీలో మాత్రమే ఉంటుంది. ఈ గ్రౌండ్ లో రైనీ సీజన్ అయితే స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటది, అదే సమ్మర్ లో కానీ వింటర్ లో కానీ అయితే మడ్ కబడ్డీ ఆడుకోవచ్చు. మీ ఇష్టం, ఏదైనా ఆడుకోవచ్చు. ఈ గేమ్స్ అడ్మిషన్ బ్లాక్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో మాత్రమే ఆడుకోవాలి. ఇవి కాకుండా అడ్మిషన్ బ్లాక్ కి కొంచెం లెఫ్ట్ సైడ్ లో ఒక గ్రౌండ్ ఉంటది. ఇక్కడ కాంతార సినిమా చూసి ఉంటారు కదా, దాంట్లో హీరో రిషబ్ శెట్టి ఎంట్రీ సీన్ లో దున్నలు పట్టుకొని యా అనుకుంటే వెళ్తూ ఉంటాడు కదా, ఆ సీన్లో ఉన్న స్పోర్ట్స్ ఇక్కడ జరుగుతుంటే మీరు కావాల్సి ఉంటే మీరు ఇంటి దగ్గర బర్రెలు కానీ దొన్నలు కానీ ఉంటే ఇక్కడికి వచ్చేయండి, తీసుకుని మీరు కూడా పాల్గొనొచ్చు. ప్రైజ్ మనీ అయితే మామూలుగా ఉండదు. అవును, ఒక పిడక 2 బకెట్లు వాటర్ ఇచ్చి పంపిస్తారు. ఏంటి మామ, నిజం అనుకొని కాలేజ్ అనవసరంగా జాయిన్ అయ్యామనుకుంటున్నారా? కాదే మామ, సరదాగా చెప్పా. చిన్న వానలు పడితే ఏం కాదు, కానీ పెద్ద తుఫాన్లు ఉంటాయి కదా, అదే మీచాంగు, హుద్దు, తిత్లీ, లైలా అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి వచ్చినప్పుడైతే కొంచెం ఇబ్బందే. చూశారు కదా, ఇలానే ఉండిద్ది సిచ్యువేషన్ ఏదన్నా తుఫాన్ వస్తే. కానీ ఇది కాలేజ్ వాళ్ళు తప్ప అంటే కాదు. అంటే తుఫాన్ వచ్చినప్పుడు సత్యభామలో మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అది కాలేజీ వాళ్ళ తప్పు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదనో, లేకపోతే ఫౌండేషన్ బాగా పెట్టలేదనో అప్పుడు కాలేజీ వాళ్ళ తప్పు. కానీ ఒకసారి తుఫాన్ వస్తే సత్యభామతో పాటు చుట్టుపక్కల ఉన్న కాలేజీలు వెల్టెక్, హిందుస్థాన్, విట్, ఎస్ఆర్ఎం ఏముండవు, అన్నిటికీ హాలిడేస్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే ఎక్కడైనా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి. మరి ఇంకా అది ఎవరు తప్పు అంటే మీకే తెలియాలి. ఇదంతా ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకులే, కానీ మీకు సపరేట్గా ఫ్లడ్స్ మీద ఒక వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 3:45, అంటే ఎగ్జాక్ట్గా కాలేజ్ అయిపోయి ½ అన్ అవర్ అవుతుంది. కానీ కాలేజ్ ఎదురు చూడండి ఎంత రష్గా ఉందో. ఇంకా ఈరోజు తక్కువ, ఒక్కో రోజు అయితే మరీ నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇంక ఇదనమాట ఈ రోజుకి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే మరి బాయ్. ఓయ్ ఆగండి, లైక్ చేశారా, కామెంట్ చేశారా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేశారా ఈ వీడియోని? చేయలేదా? ఎందుకు మావా, పోయేదేమని చెప్పండి, చెయ్యొచ్చుగా. సరే మరి ఈసారి నిజంగా బాయ్. ఎంత చెప్పినా లైక్ చేయలేదన్నమాట. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి?